ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ సమీపంలో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. కోరిన కోరికలను తీర్చి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారు దేవస్థానానికి మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా దేవస్థానానికి ఒక్కరోజు 1,04,100 రూపాయల ఆదాయం సమకూరిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు వేకుజాము నుంచే క్యూ లైన్లో బారులు తీరారని చెప్పారు. భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులని చెల్లించుకున్నారని తెలిపారు. ఆలయంలో అర్చక స్వాములు తమలపాకులతో నాగవళి దళాలతో అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఈవో కొండలరావు వివరించారు. దేవస్థానం అన్నదాన సత్రంలో 800 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర కావున ఆలయ ప్రాకార మండపమందు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సువర్తుల హనుమత్ కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించడం జరిగిందని ఈవో కొండలరావు వివరించారు. అర్చక స్వాములు ఈ సందర్భంగా ఆలయంలో అన్నప్రాసన పూజలు, వాహన పూజలు నిర్వహించారని చెప్పారు. ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురుగంటి రంగారావు దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకున్నా పర్యవేక్షించారని ఈవో కొండలరావు వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అంగన్వాడీల ఉద్యమాన్ని ఆపడమంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడమే అవుతుందని ప్రజా పార్టీల సంఘాలు ధర్నాలో వ్యాఖ్యానించాయి. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 8 రోజులుగా సమ్మెలు, ఆందోళన చేస్తున్న అంగన్వాడీ సమ్మెకు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుజ్జిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, సిపిఎం నాయకులు చల్లారి మాణిక్యాలరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముప్పిడి శ్రీనివాస్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కెవి రమణ మాట్లాడుతూ న్యాయమైన అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు విన్నవించినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రను వారు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. అంగన్వాడీ వర్కర్స్ ఇచ్చే వేతనం సరిపోవడం లేదంటూ తమ ఆందోళన వ్యక్తం చేస్తుంటే సచివాలయ ఉద్యోగస్తులను తీసుకొచ్చి అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పగలగొట్టడం ఏంటని వారు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెట్టి సుబ్బన్న, కారం రాఘవ, జనసేన నాయకులు వలవల తాతాజీ, ఆకుల రాజేష్, షేక్ పియేరు, చింతల నాని, సిపిఐ నాయకులు రమణరాజు, బాలయేసు, కొంచె వసంతరావు, భారతి, లత, రామలక్ష్మి, అలివేరు సర్పంచ్ కారం అరుణ తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. 8 రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్డును పడ్డారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్లో కొట్టుకుంటమే తప్ప వీళ్ళ సమస్యల మీద వినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఈరోజు ఐక్య కారణ సమితి అన్ని పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్టీ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించామంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 1,08,000 పైసలుగా అంగన్వాడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 40 లక్షల మంది తల్లిదండ్రులకు పోషకాహారం అందిస్తున్నారు. వీళ్ళు అడిగే డిమాండ్లు న్యాయమైన సరుకులు నాణ్యంగా ఉండాలి, ఇచ్చేటువంటి సరుకులు నాణ్యంగా ఉండాలి, పిల్లలు కూడా శుభ్రంగా తింటారనే ఉద్దేశంతో న్యాయమైన కోరికలు అడుగుతూ ఉన్నారు. మూడవది, వీళ్ళు ఇచ్చినట్టు వాగ్దానం మేము అడగలేదు, అంగన్వాడీ కార్మికులు అడగలే. జగన్మోహన్ రెడ్డి గారు 2018-19లో పాదయాత్ర చేసేటప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని వాగ్దానం చేసింది ముఖ్యమంత్రి గారు. ఆ మాటను మేము ఈ రోజున అఖిలపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఇవాళ ప్రధానంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గత 8 రోజుల నుండి చేస్తున్నటువంటి సమ్మెను పరిష్కరించమని, వాళ్ళ డిమాండ్లను పరిష్కరించమని అన్ని రాజకీయ పార్టీల తరఫున, ప్రజా సంఘాల తరఫున ఇవాళ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం.
ప్రతి కేంద్రంకి వెళ్ళి భయపెడుతున్నారు, ప్రజలు కూడా అడ్డం తిరుగుతున్నారు. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని వారికి ఇస్తాను ఉన్నదంటే ఇస్తే బాగుంటుంది అనేసి, అలాగే ఈరోజు అన్ని పార్టీలు కలిపి మహాధర్నా జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సానుభూతి తెలియజేయాలని, రాబోయే రోజుల్లో ఈ సమ్మె సక్సెస్ అయ్యేంత వరకు కూడా సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. Please like, share, subscribe our channel.